రమేష్ డ్యాంలపై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందంటూ ఐబీ చేసిన హెచ్చరికలపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన డ్యాంలకు ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే డ్యాముల వద్ద తగిన రీతిలో భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా బాక్రానంగల్ డ్యామ్ కావచ్చు, లేకుంటే మన రాష్ట్రంలో అంటే రెండు రాష్ట్రాల్లో ఉన్న డ్యాంలు కావచ్చు, లేకుంటే ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రధాన డ్యాంలకు ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే ఉగ్రవాదం నుంచి ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్యాములన్నింటి కూడా తగిన రీతిలో భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి ఐబీ హెచ్చరికలు ఇచ్చింది. ప్రధానంగా మన రాష్ట్రంలోని తెలంగాణ, ఆంధ్రలో ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలం, తర్వాత వైజాగ్ పోర్టు, ఈ మూడింటికి కూడా ఐబీ హెచ్చరికలు ఇచ్చింది. దీంట్లో ప్రధానంగా ఎప్పుడైనా సరే వీటికి తగిన రీతిలో సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా సెక్యూరిటీ పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించవద్దు. 24 గంటల పాటు సెక్యూరిటీ ఉండాలి. కేంద్ర బలగాలను కూడా పెద్ద ఎత్తున మోహరించాలని చెప్పి పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఇటు వైజాగ్ పోర్టు సంబంధించి అటు నుంచి అంటే సీ నుంచి కూడా ఎవరైనా ఉగ్రవాదులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు సైడ్ కూడా పెద్ద ఎత్తున మెరైన్ పోలీస్ కావచ్చు, లేకుంటే ఇతరత్ర సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, కేంద్ర బలగాలను కావచ్చు పూర్తిగా మోహరించి 24 అవర్స్ భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పి ఐబీ హెచ్చరికలు ఇచ్చింది. అయితే ఈ హెచ్చరికల నేపథ్యంలో ఇటు నాగార్జున సాగర్, శ్రీశైలం, అటు వైజాగ్ పోర్టులకు పోలీసు అధికారులు పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేయడమే కాకుండా కేంద్ర బలగాలను కూడా ప్రస్తుతానికి మోహరించడం జరిగింది. ఇప్పటికే నాగార్జున సాగర్ కి కేంద్ర బలగాలు మోహరించాయి. మరోవైపు వైజాగ్ పోర్టు కూడా ఇప్పటికే కేంద్ర బలగాలని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా తాము పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నట్లు మన స్టేట్స్ పోలీసులు ఇప్పటికే ఐబీకి చెప్పడం జరిగింది. రైట్ రమేష్. వరంగల్